సిబిఐ కోర్టు తిరస్కరించింది. మరోవైపు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు విచారణ పూర్తి కాగా వాటికి సంబంధించిన తీర్పు రిజర్వ్లో ఉంది. మరింత విశ్లేషణని, న్యాయపరమైనటువంటి విశ్లేషణని, అభిప్రాయాన్ని, లీగల్ ఒపీనియన్ని ప్రముఖ న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి గారిని తెలుసుకుందాం. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇప్పుడు సిబిఐ కోర్టు అయితే జగన్ బెయిల్ ని తిరస్కరించడం జరిగింది. మరోవైపు హైకోర్టులో ఇప్పుడున్న పిటిషన్లు ఏమిటి ఒకసారి చూసినట్లయితే కనుక ఈ అరెస్టు అక్రమమని వేసిన పిటిషన్ ఒకటి అక్కడ విచారణ జరగడం అయిపోయింది. తర్వాత అదేవిధంగా కస్టడీ కోరుతూ సిబిఐ వేసిన పిటిషన్కి సంబంధించి కూడా ఈ రెండింటికి సంబంధించి అక్కడ తీర్పు రావాల్సిందని చెప్తూ ఉన్నారు. అక్కడ వచ్చిన తీర్పు తుది తీర్పుగా చూడాల్సి ఉంటుంది. అది పై కోర్టు కాబట్టి మీరు ఎలా చూస్తున్నారు ఈ విషయాన్ని? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయానికి వస్తుంది. అడ్జుడికేషన్ అనేటువంటిది ఇక్కడ ఇప్పుడు 2 స్టేజెస్ లో 2 కోర్ట్స్ లో కూడా నడుస్తుంది. ఒకటేమో సిబిఐ కోర్టులో మొట్టమొదటిగా ఇప్పుడు మొన్న వేసినటువంటి బెయిల్ పిటిషన్ ఆ రోజు రిజెక్ట్ చేయడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారో పోలీస్ కస్టడీని రిజెక్ట్ చేశారు. తర్వాత బెయిల్ అప్లికేషన్ కూడా రిజెక్ట్ చేశారు. అయితే దానికి వ్యతిరేకంగా అక్యూజ్ నెంబర్ 1 ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో వాళ్ళ తరపునటువంటి న్యాయవాదులు హైకోర్టులో ఈ యొక్క కస్టడీ బెయిల్ పిటిషన్ కోరుతూ ఎట్ ది సేమ్ టైం ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద అసలు కేసు రిజిస్ట్రేషన్ అనేటువంటిది, తర్వాత అరెస్ట్ అనేటువంటిది, ఈ 2 కూడా ఇల్లీగల్. సో దేర్ ఫోర్ ఎంటైర్ కేసుని మీరు పాస్ చేయండి అని చెప్పేసి సెక్షన్ 482 సిఆర్పిసి కింద పాస్ పిటిషన్ ఫైల్ చేయగా హైకోర్టులో దాని మీద మనకి ఏంటంటే ఇప్పుడు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం మనం వింటున్నటువంటిది అక్కడ పూర్తిగా వాదనలు పూర్తి అయిపోయాయి. ఏదైతే 3 పిటిషన్స్ ఉన్నాయో, ఒకటి క్వాష్ పిటిషన్, అంటే టోటల్ కేసులే కొట్టివేయండి, అరెస్ట్ అక్రమం కంప్లీట్ గా అసలు కేసు అతను జగన్మోహన్ రెడ్డి మీద ఏం లేదు, తర్వాత 420 ఐపీసీ అతను ఏం చేయలేదు, తర్వాత 120B చేయలేదు, 477A చేయలేదు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఇదంతా కూడా పొలిటికల్లీ మోటివేటెడ్ గా పెట్టినటువంటి కేసు అని చెప్పేసి ఒక రకమైన పిటిషన్ వేశారు. ఎట్ ది సేమ్ టైం మాకు మధ్యంతర బెయిల్ ఇవ్వండి, మాకు ఇంటర్మ్ బెయిల్ ఇవ్వండి. సో మాకు ప్రస్తుతం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అయి ఉన్నాడు, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి మాకు మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లయితే కేవలం ఎలక్షన్ టైంలో రాజకీయ కక్షతో అరెస్ట్ చేశారనేటువంటి ఒక గ్రౌండ్ మీద వాళ్ళు బెయిల్ పిటిషన్ ఫైల్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. సో దాని మీద ఏంటంటే పూర్తిగా వాదనలు అయిపోయాయి. అయితే సిబిఐ కోర్టు ఏదైతే ఉందో ఈ రోజు ఇప్పుడు ఈ క్షణంలో ఏదైతే గత హాఫ్ అన్ అవర్ క్రితం డిస్మిస్ చేసినటువంటి బెయిల్ అప్లికేషన్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ సిబిఐ కోర్టు ముందు కూడా మూవ్ చేయడం జరిగింది. అయితే సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాదనలు చేశారో వాళ్ళ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి కేసుతో సంబంధం లేదు, ఇది పొలిటికల్ గా మోటివేటెడ్ పెట్టినటువంటి కేసు, తర్వాత జగన్మోహన్ రెడ్డి మనకి ఇన్వెస్టిగేషన్ కి అవైలబుల్ ఉన్నారు, ఆయన అబ్స్కాండ్ గారు, తర్వాత విట్నెసెస్ యొక్క స్టేట్మెంట్ అంతా రికార్డ్ అయిపోయింది, ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇదంతా కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్. సో ఈ సందర్భంలో నన్ను జైల్లో పెట్టడం వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు. మోర్ ఓవర్ నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నాను, దానితో పాటు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాను, 18 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇచ్చినట్లయితే సో దీంట్లో బెయిల్ ఇవ్వమని చెప్పేసి కోరారు. కాకపోతే సిబిఐ వాళ్ళు మాత్రం చాలా సీరియస్ గా అపోజ్ చేశారు కొన్ని గ్రౌండ్స్ మీద. సిబిఐ చేసినటువంటి వాదనలు ఏంటంటే ముఖ్యంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బయటకు వచ్చినట్లయితే విట్నెసెస్ ని థ్రెటన్ చేసి తర్వాత ఎవిడెన్స్ ను కూడా తారుమారు చేసేటువంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఒక స్టేజ్ లో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఈవెన్ ఏదైతే ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ కి సంబంధించి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉన్నంత మాత్రమే కాదు, వాళ్ళ మదర్ పోయారు, తర్వాత డాక్టర్ కూడా వెళ్ళారు, వాళ్ళు క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. ఒక క్రిమినల్ కేసులో ఉన్న వ్యక్తికి ఏదైతే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది దాని మీదుగా అతనికి బెయిల్ ఇచ్చినట్లయితే ముఖ్యంగా ఇది సీరియస్ కేసు, తర్వాత కొన్ని 100 కోట్లు ఇన్వాల్వ్ అయి ఉన్న ఇందులో కొంత మనీ లాండరింగ్ ఉంది, తర్వాత ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ ఉంది, తర్వాత 420 ఐపీసీ ఉందని చెప్పేసి సిబిఐ వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి అంటే వాదనలు చేసి చాలా గట్టిగా అపోజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ అప్లికేషన్. సో దాని మీద కోర్టు ఏంటంటే ప్రస్తుతం ఎంపీ అయినంత మాత్రాన్ని బెయిల్ ఇవ్వలేము, మోర్ ఓవర్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది ఇంకా పెండింగ్ ఉంది, ఇంకా ఈ యొక్క ఏదైతే ఆరోపణలు ఉన్నాయో సిబిఐ పెట్టినటువంటి ఆరోపణలు ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి, వీటికి ఉన్నటువంటి మూలాలు ఏదైతే ఉందో వాటిని కూడా ఇంకా డిటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఉందని చెప్పేసి సిబిఐ చేసినటువంటి వాదనతో ఏకీభవిస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మనకు బెయిల్ రిజెక్ట్ చేసినట్లుగా కనిపిస్తుంది. అయితే విష్ణువర్ధన్ రెడ్డి గారు చివరి ఒక్క మాట అండి, ఇప్పుడు హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసిందని చెప్తున్నారు, అంటే ఇవాళ వెలువడకపోవచ్చా, ఎప్పుడు వెలువడుతుంది అని చెప్పడం కష్టమా? అంటే జనరల్ గా ఏంటంటే గత 3 రోజుల నుంచి కూడా వాదోపవాదాలు ప్రత్యేకించి ఏదైతే సమ్మర్ వెకేషన్ కోర్టు ఉందో బుధవారం రోజు ఒక స్పెషల్ సమ్మర్ వెకేషన్ కోర్టు ఉంది, మండే రోజు ఫైలింగ్, తర్వాత బుధవారం రోజు మాకు హైకోర్టు లో వాదోపవాదాలు జరిగేటువంటి పరిస్థితి. కాకపోతే బుధవారం రోజు కొన్ని 100 కేసెస్ రెగ్యులర్ కేసెస్ ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కేసు తీసుకున్నట్లయితే పూర్తిగా ఆ ఒక్క టైం ఎలా చేసి మిగతా ఉన్నటువంటి కొంతమంది జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, కొంత అర్జెంట్ కేసెస్ కూడా జాప్యం జరుగుతుందని చెప్పేసి న్యాయమూర్తి గారు ఆ రోజు మేము కూడా ఉన్నాం, ఎందుకంటే కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ సందర్భంలో ఏంటంటే ఇది మరుసటి రోజు వింటారని గురువారం వేయడం జరిగింది, కూడా వాదనలు విన్నారు. తర్వాత శుక్రవారం అంటే ఈ 2 డేస్ కూడా
స్పెసిఫిక్ గా జగన్మోహన్ రెడ్డి కేసు కోసమే ప్రత్యేకించి హైకోర్టు ఉన్నత న్యాయస్థానం కూడా టైం అలాట్ చేసి ఆర్గ్యుమెంట్ అనేటువంటిది వినటం జరిగింది. అయితే వాదోపవాదనలు పూర్తయిన తర్వాత ఈ రోజు మోస్ట్ ప్రాబబుల్ ఏంటంటే ఈ రోజు తిరిగే ఆర్డర్స్ వెలువడేటువంటి పరిస్థితులు, ఎందుకంటే పూర్తిగా కంక్లూజన్స్ అయిపోయింది ఆర్గ్యుమెంట్స్ కూడా. సో మోస్ట్లీ అంటే వీఆర్ ఎక్స్పెక్ట్ జడ్జిమెంట్ టుడే విత్ ఇన్ 1 or 2 hours అండి. రైట్, థ్యాంక్ యూ విష్ణువర్ధన్ రెడ్డి గారు. సో అది మరొక 1-2 గంటల్లో వస్తే రావచ్చు ఇవాళకి హైకోర్టు తీర్పు. అంటే జగన్ కస్టడీ కోరుతూ సిబిఐ వేసుకున్న పిటిషన్, అదేవిధంగా అసలు అరెస్టే అక్రమము అని జగన్ తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్కి సంబంధించి హైకోర్టు తీర్పు ఈ రాత్రికి బహుశా రావచ్చు, లేదా రేపు ఎల్లుండి కూడా రావచ్చు. తీర్పునైతే ప్రస్తుతానికి రిజర్వ్ చేశారని మనకు అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం. అదైతే అంతకు ముందు సిబిఐ కోర్టులో అయితే జగన్ వేసుకున్న బెయిల్ పిటిషన్ ని తిరస్కరించడం జరిగింది. ఆయన బెయిల్ పిటిషన్ ని సిబిఐ కోర్టు ఇప్పటికి 2వ సారి తిరస్కరించడం జరిగింది. జగన్ బెయిల్ కేసును సిబిఐ కోర్టు డిస్మిస్ చేసింది. ఫుల్ బెయిల్ ఇవ్వాలన్న జగన్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. జగన్ కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తాడన్న సిబిఐ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఎంపీ అయినంత మాత్రాన జగన్ కు బెయిల్ ఇవ్వలేమని వ్యాఖ్యానించారు. ఈ కేసులో 3 గంటల పాటు ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. జగన్ అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందని జగన్ తరపు న్యాయవాదులు వాదించారు. ఉప ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనేందుకు వీలుగా ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే జగన్ అరెస్టు తర్వాత 3 సాక్షులు ముందుకొచ్చారని, ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షుల్ని బెదిరిస్తారని సిబిఐ తరపు న్యాయవాదులు వాదించారు. సిబిఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు జగన్ బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తూ జగన్ బెయిల్ పిటిషన్ లో విచారణలో 3వ రోజు కూడా వాద ప్రతివాదనలు వాడివేడిగా సాగాయి. ఈ రోజు తీర్పు వెలువడనున్న తరుణంలో సిబిఐ తన వాదనల్లో పదును పెంచింది. జగన్ కు ఎందుకు బెయిల్ ఇవ్వకూడదో కారణాలను హైకోర్టుకు బలంగా వినిపించింది. జగన్ ఈ బెయిల్ ఇచ్చేందుకు సిబిఐ కోర్టు నిరాకరించింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల సిబిఐ కోర్టు నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, సిబిఐ కోర్టు జగన్ కు బెయిల్ నిరాకరించడానికి ఏ కారణాలు చెప్పింది? ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రమేష్, ఓవర్ టు యు. దీంతో ప్రధానంగా జగన్ కు బెయిల్ ఇవ్వకపోవడానికి గల కారణం ఇప్పటివరకు స్పష్టంగా చెప్పలేదు. ఎందుకంటే ఫుల్ జడ్జిమెంట్ కాపీ బయటికి రాలేదు. బయటకు వచ్చిన పక్షంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిబిఐ చేసిన వాదనలు పూర్తిగా సిబిఐ కోర్టు పరిగణ తీసుకున్నట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే సిబిఐ కోర్టు దీంట్లో కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పింది. జగన్ కు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వదు. ఈ కేసు విచారణకు క్రూషియల్ టైంలో ఉంది. గతంలో చాలా మంది సాక్షులను తాము విచారణ చేసినప్పుడు ఎవరు కూడా ముందుకు రాలేదు. అయితే జగన్ అరెస్ట్ చేసిన తర్వాత చాలా మంది ఒక 3 సాక్షులు ముందుకు వచ్చి సాక్ష్యం. మరోవైపు ఈ కేసు విచారణ ఇప్పుడు క్రూషియల్ టైం ఉంది. ఇప్పటికీ 3 ఛార్జ్ షీట్ల దాఖలు చేశాము. అంతేకాకుండా దీంట్లో జగన్ ఆస్తుల కేసు సంబంధించి 74 మంది ఎఫ్ఐఆర్ లో నిందితులుగా ఉన్నారు. వీళ్ళలో 24 మంది నిందితుల పైన కూడా ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేశాం, ఛార్జ్ షీట్ లో అభియోగాలు నమోదు చేశాము. దీంతో పాటుగా 2 ఐఏఎస్ అధికారులకు కూడా అభియోగాలు నమోదు చేశాం. కాబట్టి దీంట్లో ఇప్పటికీ చాలా విషయాలు ఇంకా బయటపడాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా జగన్ అవాలదార పెద్ద మొత్తంలో డబ్బులను రాబట్టగలిగాడు. దీంతో పాటుగా మారిషస్ చెందిన కొన్ని కంపెనీలు హవాలా ద్వారా పెట్టుబడులు పెట్టాయి. ఇవి డబ్బులకు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టవలసింది. దీంతో పాటుగా మరికొన్ని విషయాలు కూడా స్పష్టం జరిగింది. వ్యాన్పిక్ సంబంధించిన 300 కోట్ల రూపాయలు ఇప్పటివరకు అదృశ్యమయ్యాయి. ఈ డబ్బులకు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టవలసిన అవసరం ఉంది అని చెప్పి సిబిఐ తరఫున న్యాయవాదులు కోర్టు ముందు వాదించడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పటికే జగన్ చాలా మంది సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో జగన్ కు బెయిల్ ఇచ్చిన పక్షంలో సాక్షులను తారుమారు చేస్తారు, సాక్షులను బెదిరిస్తారు. అంతేకాకుండా ఆధారాలను పూర్తిగా చెరిపివేసే అవకాశం ఉంది. కాబట్టి బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దని చెప్పి సిబిఐ తరఫున న్యాయవాదులు వాదించారు. అయితే జగన్
జగన్ తరపు న్యాయవాదులు కూడా కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పారు. ఇది అరెస్టు, తనను చేసిన అరెస్టు పూర్తిగా ఇల్లీగల్. తాను కోర్టు ముందు హాజరు కావాల్సిన సమయంలోనే సిబిఐ అధికారులు తను అరెస్ట్ చేశారు. ఇది ఫస్ట్గా అక్రమమైన అరెస్టు కాబట్టి అరెస్ట్నే సవాల్ చేస్తూ అతన్ని స్క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశాడు. మరోవైపు తాను ఒక పార్టీకి అధ్యక్షుడిని, తనకు సంబంధించిన 18 ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో పార్టీ ప్రెసిడెంట్ పాల్గొనాల్సి ఉంది. రైట్ టు క్యాంపెయిన్ అన్న నినాదం ప్రకారం తాను కంపల్సరిగా ఎన్నికల్లో పాల్గొని తన పార్టీ తరఫున ఉన్న వాగ్దానాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి తాను ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళడానికి తనకు అనుమతించాలని చెప్పి ఒక ఇంటర్నల్ బెయిల్ ముందస్తుగా దాఖలు చేశారు. తర్వాత అది ఫుల్ బెయిల్ గా మారిపోయింది. ఈ బెయిల్ ప్రకారం, ఈ గ్రౌండ్ ప్రకారం తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కోర్టుని అభ్యర్థించారు. అయితే ఈ జగన్ చేసిన అభ్యర్థన కూడా కోర్టు పూర్తిగా తోసిపించిందని చెప్పవచ్చు. ఎందుకంటే జగన్ చేసిన వాదనలు పూర్తిగా ఏకీభవించలేదు. సిబిఐ చేసిన వాదనలు కోర్టు పరిగణలో తీసుకొని బెయిల్ తిరస్కరించింది. రమేష్, ఎంఆర్ కేసుకు సంబంధించి కొంతమంది ఐఏఎస్ల మీద కూడా కేసు నమోదైంది కదా, మరి వారికి సంబంధించి ఏవైనా ఫార్వర్డ్ అయిందా రమేష్? రమేష్, ఎంఆర్ కేసులో కొంతమంది ఐఏఎస్ల మీద కూడా కేసు నమోదైంది కదా, వారికి సంబంధించి ఏవైనా ముందడుగు పడిందా? వారి మీద నేరారోపణ జరిగింది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? వరప్రసాద్, ఎంఆర్కే సంబంధించి 2 ఐఏఎస్ అధికారులపైన ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ప్రాసిక్యూషన్కి అనుమతి రాలేదు. ఈ నేపథ్యంలో వాళ్ళపైన అభియోగాలు ఏదైతే 120B 409 2 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసిన సిబిఐ ఇప్పటికే ఛార్జ్షీట్లో అభియోగాలు నమోదు చేసింది. అది ఈ అభియోగాలను పరిగణలోకి తీసుకుంటూ దీంట్లో కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించిన జడ్జిమెంట్ ఇచ్చింది. దీంట్లో ప్రధానంగా సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎల్వి సుబ్రహ్మణ్యం, బీపీ ఆచార్యులకు ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్ రాకపోయినప్పుడు కూడా ఏదైతే ఐపీసీ సెక్షన్ కింద సిబిఐ అభియోగాలు నమోదు చేసిందో వాటిని పరిగణలో తీసుకుంటున్నాము. వీటిపైన 11, 12 అనేది ఇవి ఎవరైతే 2 తర్వాత 11 గా ఉన్న బీపీ ఆచార్య, ఎల్వి సుబ్రహ్మణ్యం ఇద్దరు కూడా కాంగ్రెస్ తీసుకొని వీళ్ళపైన విచారణ జరపడానికి అనుమతిస్తున్నామని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. వరప్రసాద్, రమేష్, కేసుకు సంబంధించి హైకోర్టు తన తీర్పుని రిజర్వ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎంతసేపట్లో తీర్పునిచ్చే అవకాశం కనిపిస్తోంది? రమేష్, హైకోర్టు తన తీర్పుని రిజర్వ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో కానీ 2 hours లో 3 hours లో తీర్పు వెలువడే అవకాశం ఉందంటున్నారు. ఎంతసేపట్లో రావచ్చు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరప్రసాద్, హైకోర్టులో 2 పిటిషన్లపైన ప్రధానంగా విచారణ కొనసాగింది. దీంట్లో ప్రధానంగా నిన్న ఏదైతే సిబిఐ తీసుకున్న అరెస్ట్ చేసింది, అరెస్ట్ పూర్తి అక్రమం, ఇల్లీగల్ అరెస్ట్ అని చెప్పి నిన్న హైకోర్టులో ఒక వాదనలు ప్రారంభమై, ఈ పిటిషన్ పైన వాదనలు ప్రారంభమై, ఈ వాదనల పైన ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్రమమైన అరెస్టు అనే దానిపైన కూడా ప్రధానంగా వాదనలు ప్రారంభమై వాదనలు జరిగాయి. ఇరుపక్షాల పైన వాదనలు జరిగాయి, వాటివేడిగా జరిగాయి. అయితే దీని తర్వాత కూడా ఏదైతే సిబిఐ అయితే కస్టడీ అడుగుతుంది, 14 రోజుల పాటు కస్టడీ అడుగుతుంది, కానీ కస్టడీ కావాలని చెప్పి సిబిఐ కోరుతుంది. దీనిపైన కూడా వాదనలు జరిగాయి. ఈ ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తూ జడ్జి కొద్దిసేపు జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తారు. అయితే మరి కాసేపట్లో ఈ జడ్జిమెంట్ సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రమేష్, ఉదయం నుంచి కూడా హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయన్నారు. ముఖ్యంగా 2 పిటిషన్లపై వాదనలు జరిగాయన్నారు. ఇవి ఏ పిటిషన్స్, ఏ విషయాల మీద ఈ వాదోపవాదాలు జరిగినట్టుగా మనకు తెలుస్తోంది? వరప్రసాద్, ఉదయం నుంచి 2 అంశాలపైన ప్రధానంగా వాద ప్రతివాదనలు జరగడం జరిగింది. ఒకటి, సిబిఐ కస్టడీ
కోరుతూ సిబిఐ కస్టడీకి 14 రోజుల పాటు జగన్ సిబిఐ కస్టడీ కోరుతూ ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ మీద వాద ప్రతివాదన జరిగాయి. దానికంటే ముందు జగన్ తన అరెస్ట్ ని అక్రమం అంటూ ఒక పిటిషన్ దాఖలైంది. ఇది స్కాష్, ఇది తన అరెస్ట్ సంబంధించిన స్కాష్ పిటిషన్ ఒక దాఖలు చేస్తారు. ఈ స్కాష్ పిటిషన్ మీద కూడా ఉదయం నుంచి వాద ప్రతివాదనలు జరిగాయి. వీళ్ళు ప్రధానంగా స్కాష్ పిటిషన్ సంబంధించి వాద ప్రతివాదన జరిగినప్పుడు చాలా కీలకమైన అంశాలను కోర్టుకి సిబిఐ తరఫున న్యాయవాది పేర్కొనడం జరిగింది. అయితే లగ్జంబర్గ్ సంబంధించిన పెట్టుబడులు, లగ్జంబర్గ్ లోని కొన్ని కంపెనీలు జగన్ కంపెనీలో పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ కంపెనీలన్నీ కూడా పెట్టుబడులన్నిటి కూడా వైఎస్ఏ పూర్తిగా ఆద్యుడు, అతని దగ్గర నుంచే పెట్టుబడులు వచ్చాయి. ఇక్కడ నుంచి పెట్టుబడుల రూపంలో అక్కడికి వెళ్ళి ఆ పెట్టుబడులన్నీ తిరిగి లగ్జంబర్గ్ లోని కంపెనీల ద్వారా జగన్ కంపెనీల పెట్టుబడులు వచ్చాయి. కాబట్టి దీన్ని ఛార్జ్ షీట్లు ఇప్పుడు పొందుపరచలేదు. దీనికి సంబంధించిన పూర్తి విషయాలు ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తమకు కస్టడీ కావాలని చెప్పి సిబిఐ అధికారులు కోరడం జరిగింది. దీంతో పాటుగా చాలా కీలకమైన విషయాలు కావచ్చు, కొన్ని జీవోలు కావచ్చు, కొన్ని ప్రభుత్వం సంబంధించిన అంశాలు కావచ్చు, కొంతమంది పెట్టుబడిదారులు ఏదైతే జగన్ కంపెనీలో పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టారో పెట్టుబడికి సంబంధించిన పూర్తి అంశాలు ఇంకా రాబట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి తమకు 14 రోజుల పాటు కస్టడీ కావాలని చెప్పి సిబిఐ అధికారులు కోరడం జరిగింది. అయితే మరోవైపు తన అరెస్ట్ అక్రమం అంటూ జగన్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన కూడా వాద ప్రతిపాదన జరిగాయి. దీంట్లో స్కాష్ సంబంధించి తనను సిబిఐ అధికారులు ఇల్లీగల్ గా అరెస్ట్ చేశారు. తాను అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పటికే తాను కోర్టు ముందు హాజరు కావడానికి సిబిఐ కోర్టు సమాలు జారీ చేసింది. ఈ సమాలకు సంబంధించి తాను హాజరు అవుతున్న తరుణంలోనే తనను 3 రోజుల పాటు విచారణ నిమిత్తంగా పిలిచి తను అరెస్ట్ చేశారు. కాబట్టి అరెస్ట్ అక్రమం అంటూ కూడా జగన్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన కూడా వాద ప్రతిపాదనలు జరిగాయి. అయితే వీటికి సంబంధించిన తీర్పు మరి కాసేపట్లో వెలువడి ఉంది. రమేష్, ఇక సిబిఐ కోర్టు విషయానికి అయితే ఇప్పుడు అందిన సమాచారం వరకు ఈ 2 స్కాష్ పిటిషన్ కావచ్చు లేదా కస్టడీ పిటిషన్ కావచ్చు, 2 పిటిషన్ సంబంధించిన జడ్జిమెంట్ రేపు 12 గంటలకు రిజర్వ్ చేయడం జరిగింది. రేపు 12 గంటలకు చంద్రకుమార్ దీనికి సంబంధించిన 2 పిటిషన్ సంబంధించిన జడ్జిమెంట్ 12 గంటలకు వెలువరించనున్నారు. వరప్రసాద్. ఓకే, థ్యాంక్ యూ రమేష్.